స్వామి త్రిపులేస్ కళ్యాణ ప్రేక్షకులందరూ నమస్కారం. రేపు 20వ తారీఖు రాజశ్యామల జయంతి. శ్యామల జయంతి అమ్మవారు జన్మదినం, అమ్మవారు పుట్టినరోజు. శ్యామల పుట్టినరోజు. మనం ఎంత డబ్బు సంపాదించాలి, జ్ఞానం, కీర్తి, ప్రతిష్టలు అన్ని విధాలుగా జ్ఞానంగా ఉండాలి, వాక్శుద్ధి బాగుండాలి, మన పిల్లలు మంచి చదువుకోవడం, అభివృద్ధి రావాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే శ్యామలాదేవి పూజ కార్యక్రమం చేయడం ముఖ్యమైనది. ఇంట్లో అయినా కూడా రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారి జపం మంత్రం ఆవిడ చేసుకోవాలి. ఏ విధంగా ఇంకేమైనా వేరే విధంగా చేయాలా, ఏ విధంగా చేయాలి సంగతి కూడా మనం అమ్మవారి గురించి మాట్లాడుకునే ముందు మన స్వామివారి ధ్యానం చేసుకుని ముందుకెళ్ళి. ఓకేనా? స్వామి శ్రమస్వరమూర్తి రచన ఆర్యగణిత బలవాళ్ళని నిర్మల శాస్త్ర శబరి గిరీశని హరే సదన జ్యోతిస్వరూప ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవాయ నమ వల్లభాయ నమో నమాం శ్రీ స్వామియే స్వామి. రాజమాతంగి దేవి రాజశ్యామల మాత అమ్మవారి అనుగ్రహం కోసం ఎంతోమంది మునులు ఋషులు ఎంతో జపం చేసి ఉన్నత స్థాయికి వెళ్ళారు. రాజకీయ పరంగా కానీ, బిజినెస్ కానీ, మంచి జ్ఞానం కానీ ఏదైనా కూడా అమ్మవారు అనుకుంటే ప్రసాదించేది. ఇది అన్ని ప్రసాదించేస్తున్నాడు. ఏదంటే అది మనకి కావాల్సిన నూడిస్తుంటుంది అమ్మవారు. రాజశ్యామల అమ్మవారు మంచి పేరు ప్రత్యేకలు రావడం కూడా అమ్మవారి అనుగ్రహం కొట్టి వస్తుంటాయి అన్నమాట. అమ్మవారి అనుగ్రహం కోసం రేపు 20వ తారీఖు రోజు సోమవారం అక్షయ తృతీయ రోజు వచ్చింది. అక్షయ తృతీయ రోజు పరశురాముడు జన్మించాడు, రాజశ్యామల జన్మించాడు. అందుంచి మనకు ఆ రోజు ప్రత్యేకంగా మనము రాజశ్యామల దేవి అనుగ్రహం కోసం అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. అమ్మవారి ఖడ్గమాల కానీ అమ్మవారి అష్టోత్తరం చేసుకోవడం మంచిది. ఇక మా పీఠంలో అయితే ఆ రోజు శ్యామలాదేవి యాగం అనేది మన శ్రీ మలయలబోధి పీఠంలో జరుగుతుంది. అమ్మవారి ప్రత్యేకమైన హోమ ద్రవ్యాలు కొన్ని ఉంటే హోమ ద్రవ్యాలతోటి అమ్మవారికి చేస్తాము. ఆ రోజు వీలైతే మీరు గోత్రనామాలతో అమ్మవారి హోమ ద్రవ్యాలు బుక్ చేసుకోవచ్చు. మీ గోత్రనామాలతో బుక్ చేసుకుంటే మీ పేరు మీద ఆ రోజు హోమం జరుగుతుంది. సోమవారం రోజు అమ్మవారి ఆరాధన శ్యామలాదేవి అనుగ్రహం కోసం, మన పిల్లల చదువు కోసం కానీ, ఏదైనా కూడా సాధించుకోవడానికి, లీడర్ ఎదగడానికి కానీ, ఉన్నత స్థాయికి ఎదగడానికి కానీ ఏదైనా కూడా శ్యామలాదేవి అనుగ్రహం చాలా ముఖ్యమైనది. అమ్మవారి ఆ రోజు ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన కోసము మనము ఇంట్లో చేసుకోవడం కానీ, మన ఎట్లయినా పీఠంలో ఎవరైనా పూజలు మనం చేస్తే మన గోత్రనామాలు చేసుకోవచ్చు. సరే, మనం ఏం చేయలేకపోతున్నాం గురుగారు, మనం ఏం చేస్తే ఇంకా బాగుంటుంది అనేది ముందు మనం ఏం చేస్తే బాగుంటుంది అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాలంటే, సరే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. ఏ గుడి అయినా సరే, ఏ గుడిలోకి వెళ్ళినా సరే రాజశ్యామల అమ్మవారి గుడికి వెళ్తున్నాను అనుకో పెట్టేసేయండి. ఇంట్లో అయినా సరే, ఏ ఫోటో ముందైనా సరే అమ్మవారిని పెడుతున్నాను మనసులో అనుకో పెట్టేసేయండి శ్యామల దగ్గర. అయితే ఏం చేయాలి, ఈ ఒక్కలు అయితే మీ అందరు గుర్తున్నాయి కదా, ఈ ఒక్కలు మీ అందరు గుండు ఒక్కలు అంటే తెల్ల ఒక్కలు, ఈ 5 ఒక్కలు తీసుకోవాలి. అలాగే అమ్మ గుడికి వెళ్ళాలి. ఈ 5 ఒక్కలు తీసుకొని అరటిపళ్ళు డజన్ అంటే 12 అరటిపళ్ళు, 7 తమలపాకులు, 5 ఒక్కలు ఇవి తీసుకొని వెళ్ళి శ్యామలాదేవి ఏ టెంపుల్కి వెళ్ళి శ్యామలాదేవికి ఇస్తున్నాను, రాజశ్యామలకి ఇస్తున్నాను మనసులో అనుకోవాలి. లేదంటే మన ఇంట్లో కూడా, మన ఇంట్లో అమ్మవారి దగ్గర కూడా ఏ కులదేవత అమ్మవారు, ఏ అమ్మవారు అయినా సరే అక్కడ శ్యామలాదేవి అమ్మవారికి ఇస్తున్నాను మనసులో అనుకొని ఈ 5 ఒక్కలు, 7 తమలపాకులు, 12 అరటిపళ్ళు అంటే డజన్ అరటిపళ్ళు నుంచి డజన్ పెట్టారన్నమాట 12. ఈ మూడు వస్తువులు అమ్మవారికి అలా పెట్టినట్టయితే ఖచ్చితంగా మనకు అమ్మవారి ఆశీర్వాదం, అనుగ్రహం, వాక్శుద్ధి. తమలపాకులు వాక్శుద్ధి కోసమే కదా, గురుబలం, అరటిపళ్ళు మనకు ఏవైనా కూడా ఆదిశక్తిని ఇచ్చేసి ఒక్కలు, ఇవన్నీ కూడా అమ్మవారి విశుద్ధ చక్రం చాలా బాగుంటుంది. అగ్నిత చక్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అందునుంచి ఈ 2 చక్రాలు పక్కకే ఉంటాయి కాబట్టి ఈ 2 కూడా మంచి రేజింగ్ అయ్యి కాంతివంతంగా మారి అమ్మవారి ఆరాధన వల్ల మంచి వాక్శుద్ధి, జ్ఞానం కూడా చాలా బాగా పెరుగుతుంది. సరస్వతి కటాక్షం వల్ల మన పిల్లలు కూడా మంచి చదువుకోవడానికి, విదేశీయానం కోసం, ఇంటర్వ్యూలలో విజయం సాధించుకోవడానికి, ఉద్యోగం విజయం సాధించడానికి, వ్యాపార అభివృద్ధి కోసం, రాజకీయ అభివృద్ధి కోసం, ఈవెన్ లీడర్ కోసం మంచి ఉన్నత శిఖరానికి రాజశ్యామల అనుగ్రహం కోసం 20వ తారీఖు మన పీఠంలో అమ్మవారి ఆవడం కార్యక్రమాలు జరుగుతున్నాయి. యజ్ఞం. ఆ యజ్ఞం వల్ల మీరు గోత్రనామాలు పంపిస్తే మీ పేరు మీద హోమం జరిగి మీకు ప్రసాదంగా అమ్మవారి కొన్ని వస్తువులు మీకు పంపిస్తాం. అమ్మవారి కంకణాలు కూడా, అమ్మవారి తిలకమవన్నీ కూడా మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యం, మీరు బుక్ చేసుకున్నా చేసినా ఏదైనా ఎలా ఉన్నా మీరు మాత్రం అమ్మవారికి ఈ విధంగా 5 ఒక్కలు, తెల్ల ఒక్కలు మీకు చూపిస్తాం. ఒక్కలు అంటే బ్లాక్ కలర్ అవి కావు, ఇవి తెల్ల ఒక్కలు, ఇట్లా ఫుల్ ఒక్కలు పలగకుండా ఫుల్గా ఉండాలి. ఇవి 5, 7 తమలపాకులు, 12 అరటిపళ్ళు ఇవి ఒకటే ప్లేట్లను తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి ఏ గుళ్ళైనా సమర్పించవచ్చు. రాజశ్యామల అమ్మవారి పేరు మీద ఇంట్లో అయినా కూడా అమ్మవారి రాజశ్యామల దండకం చదివేసి, అమ్మవారి అష్టోత్తరం చదివేసి, అమ్మవారి మంత్రజపం చేసి అమ్మవారికి అక్కడ నైవేద్యంగా ఎక్కించేసి దండం పెట్టుకున్నట్లయితే
మీకు అది విజయంగా జ్ఞానాభివృద్ధి, వాక్శుద్ధి అభివృద్ధి, ధనాభివృద్ధి, జనాకర్షణ ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో దొరుకుతాయి. మీకు సక్సెస్ఫుల్గా ఉంటారు. ఓకేనా? స్వామి చేసిన